చూడండి రైతు మిత్రులారా, ఈరోజు మనం కొత్త మోటార్ తీసుకురావడం జరిగింది. ఇది బోర్ మోటార్ 5.5 మోటార్. ఇది గోదావరి కంపెనీ. అయితే చూడండి రైతు మిత్రులారా, ఈ వీడియోలో మనము ఈ మోటార్ ఏ విధంగా ఫిట్ చేద్దాం, పంపు ఏ విధంగా ఫిట్ చేస్తారు, తర్వాత స్టార్టర్ ఏ విధంగా ఫిట్ చేస్తారు, ఆటోమేటిక్ స్టార్టర్ ఏ విధంగా ఫిట్ చేస్తాం, ఫీజులు ఏ విధంగా ఫిట్ చేస్తాం అన్నది మొత్తం ఈ వీడియోలో చూపెట్టడం జరుగుతుంది. కావున మీరు ఎట్టి పరిస్థితుల్లో వీడియోను స్కిప్ చేయకండి. తర్వాత చివరి వరకు చూస్తేనే మీకు ఈ మోటార్ అనేది ఏ విధంగా ఫిట్ చేసుకోవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది మిత్రులారా. ఇది గోదావరి కంపెనీ. నేను 18,500 రూపాయలకు తీసుకురావడం జరిగింది. ఇక్కడ చూడండి మిత్రులారా, మనము మెకానిక్ను తీసుకొచ్చుకుని ఇప్పుడు దీన్ని ఫిట్ చేస్తున్నాం. చూడండి, దీంట్లో మనం ముందుగా వాటర్ నింపుకోవాలి. వాటర్ నింపుకున్న తర్వాత ఇక్కడ ఫ్రీగా తిరుగుతుందా లేదని చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే మనము దీన్ని బోర్ బావిలోకి దింపాల్సి ఉంటుంది రైతు మిత్రులారా. చూడండి రైతు మిత్రులారా, మనం ఇప్పుడు బోర్ ఫిట్ చేయడానికి వచ్చినాము. బోర్ మోటార్ అనేది ఏ విధంగా ఫిట్ చేస్తాం అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. కొత్త మోటార్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొత్త పంపు కూడా ఫిట్ చేద్దాం. ఇది మొదటి బోర్కు మనం మోటార్ మాత్రమే తీసుకురావడం జరిగింది. ఇక్కడ మెకానిక్ను తీసుకొచ్చాను. మెకానిక్ ద్వారా ఫిట్ చేస్తున్నాను. ఇక్కడ ఫిట్ చేసే విధానం ఈ వీడియోలో చూసి మీరు కూడా ఫిట్ చేసుకోవచ్చు. చూడండి మిత్రులారా, ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రైతు మిత్రులారా. తర్వాత ఇది స్టార్టర్ ఏ విధంగా ఫిట్ చేస్తారు, ఫీజులు ఏ విధంగా ఫిట్ చేస్తారు, ఆటోమేటిక్ స్టార్టర్ ఏ విధంగా ఫిట్ చేస్తారు, తర్వాత ఫిట్ చేసిన తర్వాత ఇది ఆన్ చేసినప్పుడు వాటర్ ఏ విధంగా వస్తాయి, ఉల్టా అయిందా సీదా అయిందా అనేది అన్నీ కూడా ప్రతి క్షుణ్ణంగా వివరిస్తాను. కాబట్టి మీరు ఎక్కడ కూడా వీడియోను స్కిప్ చేయకండి, చివరి వరకు చూస్తూనే ఉండండి మిత్రులారా. ఇక్కడ చూడండి, ఇది నీళ్ళ మోటార్ 5.5 మోటార్. ఇది మనం తీసుకురావడం జరిగింది. ఇది మనకు మోటార్ పంపు కలిసి 20,000కు రావడం జరిగింది. ఇంతకుముందు తెచ్చిందేమో గోదావరి కంపెనీ మోటరే 18,500 ఉంది. ఇది జేఎస్పి పంపు. ఇక్కడ చూడండి, జేఎస్పి ఇండియా అని ఉంది. V8 సబ్మర్సబుల్ పంప్ అని ఉంది. జేఎస్పి గ్రూప్. ఇది 20,000కు రావడం జరిగింది. పంపు మరియు మోటార్ రెండు కలుపుకొని. చూడండి మిత్రులారా, ఓకే టెస్టెడ్ అని ఉంది. ఇక్కడ గంగా అని రాయబడి ఉంది. తర్వాత కొత్త కేబుల్ కూడా తీసుకురావడం జరిగింది. కేబుల్, మోటారు, పంపు, స్టార్టరు, ఫీజులు, ఆటోమేటిక్ స్టార్టరు, చూడండి మిత్రులు అన్నీ కొత్తవి తీసుకురావడం జరిగింది. ఇవి ఏ విధంగా ఫిట్ చేస్తారన్నది వీడియోలో క్షుణ్ణంగా ప్రతి క్షణం మీకు వివరిస్తాను. ఇక్కడ చూడండి, 3 పోగులు ఉంటాయి. ఇందులో ఎరుపు, సబ్బు కలరు మరియు పసుపు రంగులో ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. వీటిని ఏ విధంగా ఫిట్ చేస్తాం, మనం ఏ విధంగా ఫిట్ చేసుకోవచ్చు అనేది వివరిస్తాను. ఇక్కడ బోరు ఏ విధంగా తీస్తాము, బోర్ తీసిన తర్వాత కొత్తది ఏ విధంగా ఫిట్ చేద్దాం అనేది చూపిస్తాను. ఇది పాతది కొత్తది అన్నీ ఫిట్ చేసేసి తర్వాత మనం మోటారు ఆన్ చేసి వాటర్ అనేది తీయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూస్తూనే ఉండండి. ఇక చూడండి మిత్రులారా, మోటార్లో నీళ్ళు అనేది ఈ విధంగా పోస్తూనే ఉండాలి. పోసిన తర్వాత మనము కొత్త తీసుకొచ్చినటువంటి వైర్ను కనెక్షన్ ఇచ్చుకోవాలి. పాత మోటార్ ఇది కాలిపోయింది, ఇక్కడ తీసివేయడం జరిగింది. దాన్ని తీసివేసి దాని స్థానంలో కొత్త మోటార్ పంపును మనము బోర్ బావిలో దింపాల్సి ఉంటుంది రైతు మిత్రులారా. కొత్త కేబుల్ను కూడా మనం ఇప్పుడు ఫిట్ చేద్దాం. ఇక్కడ బైండింగ్ కొట్టడం జరుగుతుంది. కొత్త కేబుల్ అనేది బైండింగ్ కొట్టడం జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ చూడవచ్చు మనము ఏ విధంగా మోటారు పంపు ఫిట్ చేసుకోవచ్చు, స్టార్టరు, ఫీజులు, ఆటోమేటిక్ స్టార్టరు ఏ విధంగా ఫిట్ చేసుకోవచ్చు అనేది అన్నీ వివరిస్తాను. ఎక్కడ కూడా వీడియోను స్కిప్ చేయకండి, చివరి వరకు చూస్తూనే ఉండండి రైతు మిత్రులారా. చూడండి రైతు మిత్రులారా, వాటర్ ఎన్ని పడితే అన్ని పోయాలి.
ఫుల్గా పోయాలి, దాంట్లో మూతి వరకు మొత్తం నిండే వరకు నీళ్లు పోస్తూనే ఉండాలి రైతు మిత్రులారా. అంటే అంతా పొద్దుగా డిలేట్ కుక్క వచ్చినా కార్ వచ్చినా బైక్ వచ్చి అన్ని చేసిన వీడియో లెక్క ఉంటుంది. ఇక్కడ మోటార్కు వచ్చినటువంటి కేబుల్ మరియు కొత్త ఇచ్చినటువంటి కేబుల్ కు కనెక్షన్ ఇచ్చి ఒక టేపు వేయడం జరుగుతుంది మిత్రులారా. చూడవచ్చు మీరు ఇక్కడ చూసుకోండి మిత్రులారా. మనము కొత్త మోటార్ ఏ విధంగా దింపాలో అని చూపెడతాను. అదేవిధంగా మోటార్ కనెక్షన్ ఏ విధంగా ఇచ్చుడు, స్టార్టర్ కనెక్షన్ ఏ విధంగా ఇచ్చుడు, ఆటోమేటిక్ స్టార్టర్ కనెక్షన్ ఏ విధంగా ఇచ్చుడు, కొత్త ఫీజులు ఏ విధంగా ఫిట్ చేసుడు అన్నీ వివరిస్తాను. అదేవిధంగా మోటారు వాటర్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా ఉల్టా అయిందా సీదు ఉన్నదా అన్నీ చూపించడం జరుగుతుంది. ఇగో ఇక్కడ తీసేది ఉన్నది బోరు అనేది ఏ విధంగా తీసివేస్తారనేది ఈ మెషిన్ ద్వారా తీయడం జరుగుతుంది. దాని స్థానంలో మనం ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి బోర్ను ఫిట్ చేద్దాం మిత్రులారా. ఏ విధంగా ఫిట్ చేస్తారో అన్నది వీడియోలో చూపిస్తున్నాను మిత్రులారా. మీకు వాటర్ పోస్తూనే ఉండాలి, మొత్తం నిండే వరకు వాటర్ పోస్తూనే ఉండాలి. తర్వాత జాయింట్ అనేది నీళ్లు లోపలికి పోకుండా ఉండేటట్లుగా జాయింట్ వాటర్ ప్రూఫ్ లీకేజ్ చేసుకోవాలి మరియు టేప్ వేసుకోవాలి రైతు మిత్రులారా. ఇక చూడండి మిత్రులారా, మనకు మనమే స్వతహాగా కేబుల్ కనెక్షన్ ఇచ్చుకోవచ్చు, బోర్ను దింపుకోవచ్చు మిత్రులారా. ఇక్కడ బోర్ అనేది దింపేయడం జరిగింది. ఇప్పుడు ఈ మోటార్కు అక్కడ స్టార్టర్కు ఫిట్ చేసి వైరు వాటర్ అనేది తీయడం జరుగుతుంది మిత్రులారా. చూడండి మిత్రులారా, ఇక్కడ మనం ఫిట్ చేద్దాం. ఫిట్ చేసిన తర్వాత వాటర్ అనేది తీయడం జరుగుతుంది. మరియు మరొక బోర్ ఉన్నది, దాని కొత్త ఫీజులు, కొత్త స్టార్టరు, కొత్త ఆటోమేటిక్ స్టార్టర్ అన్నీ కూడా ఫిట్ చేయడం జరుగుతుంది. కాబట్టి చివరి వరకు చూస్తూనే ఉండండి రైతు మిత్రులారా. ఈ మిషన్ ద్వారానే మనం బోర్ అనేది తీయడం జరుగుతుంది, అదేవిధంగా బోర్ అనేది దింపడం జరుగుతుంది రైతు మిత్రులారా. ఇంకా ఒక్క 2 ఫీట్ల మంది ఎక్క ఇప్పుడు కనెక్షన్ అనేది స్టార్టర్కి ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు 8 అంటే ఆడ 8 ఇచ్చే. కనెక్షన్ ఇచ్చిన తర్వాత మనం ఆన్ చేసి వాటర్ తీయడం జరుగుతుంది రైతు మిత్రులారా. 8 పైపులు అంటావు, 8.5 పైపులు చూడండి రైతు మిత్రులారా. ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే తొందరగా సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. తీయు అట్లా మళ్ళీ నీకు అది పిడి ఎత్తే తీయరాదు. ఆడ అక్కడ ఇవ్వవచ్చు, కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆన్ చేద్దాం మోటార్ అన్నది. ఇక్కడ ఫీజులు అన్నిటి తర్వాత వైర్లు అనేది ఫీజులు అలా ఊసిపోయినాయి. ఆ వైర్లను కూడా వేయడం జరుగుతుంది. అక్కడ వైర్లను వేసిన తర్వాత ఫీజులు ఫిట్ చేసి మోటార్ ఆన్ చేయడం జరుగుతుంది. ఈ మిషన్ ద్వారానే మనం బోర్ అనేది తీయడం జరుగుతుంది, అదేవిధంగా బోర్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. ఈ మిషన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒక 2-3 ఉంటే సరిపోతుంది బోర్ తీయడానికి వేయడానికి. మెకానిక్ ఉండి మెకానిక్తో పాటు ఒక 2 ఉంటే ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. ఈ మిషన్ ద్వారా ఎలాంటి కష్టం లేకుండా మనం ఫిట్ చేసుకోవచ్చు దీని ద్వారానే. చాలా సింపుల్ టెక్నిక్ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మిషన్ మనిషికి కష్టం లేకుండా చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ మనం మోటార్ ఆన్ చేసినాం, వాటర్ అనేది రావడం జరుగుతుంది. చూడవచ్చు రైతు మిత్రులారా, కొత్త మోటార్ అనేది ఏ విధంగా నీళ్లు పోయడం జరుగుతుందో మీరు ఈ వీడియోలో చూస్తున్నారు. చూడండి రైతు మిత్రులారా, మనము కొత్త మోటార్, కొత్త స్టార్టర్, కొత్త ఫీజులు ఇవన్నీ కూడా ఏ విధంగా ఫిట్ చేసినా మనం చూస్తున్నాము.
ఇక్కడ మరొక మోటార్ ఉన్నది. ఈ మోటార్ను కూడా ఇప్పుడు దింపడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు వాటర్ అనేది పోయడం జరిగింది. వాటర్ పోసిన తర్వాత ఈ మోటార్కు పంపును బిగిస్తాము. బిగించిన తర్వాత ఏ విధంగా దింపుతారనేది బోర్ బావిలో అనేది చూపిస్తాను. కాబట్టి అందుకే వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూస్తూనే ఉండండి రైతు మిత్రులారా. జాగ్రత్తగా చూడండి, మీరు కూడా ఫిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బోర్ బావిలో మీరే దింపుకోవచ్చు. ఒక మెకానిక్ను తీసుకొచ్చుకొని ఒక మెకానిక్తో పాటు ఇద్దరు వ్యక్తులు, మొత్తంగా 3 వ్యక్తులు ఉంటే పని అనేది చాలా సులభంగా అయిపోతుంది. చూడండి మిత్రులారా, ఏ విధంగా ఫిట్ చేస్తారనేది వీడియోలో చూపిస్తున్నాను మీకు. ఫిట్ చేసే విధానంను, బోర్ మోటార్ ఫిట్టింగ్ విధానంను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అదే విధంగా మీకు స్టార్టర్ ఫిట్టింగ్, ఆటోమేటిక్ స్టార్టర్ ఫిట్టింగ్, ఫీజుల ఫిట్టింగ్ అన్నీ కూడా చూపెడతాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూస్తూనే ఉండండి రైతు మిత్రులారా. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. దీన్ని చాబీ లాక్ అంటారు. అది చూడండి ఏ విధంగా ఫిట్ చేస్తున్నారో. మోటార్కు పంప్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా ఫిట్ చేస్తున్నారు అనేది వీడియోలో చూపిస్తున్నాను మిత్రులారా. ఒక మెకానిక్తో పాటు ఇద్దరు వ్యక్తులు ఉంటే సరిపోతుంది. చూడండి మిత్రులారా, ఇది 20,000కు తీసుకురావడం జరిగింది. JSP మోటార్, గంగా పంప్. ఇక్కడ చూడవచ్చు ఏ విధంగా దింపుతారన్నది. ఇక్కడ జాలి కూడా ఫిట్ చేయడం జరుగుతుంది, ఇసుక రౌతులు అవి లోపలికి వెళ్లకుండా ఉండడానికి. పంపుకు మోటార్కు మధ్య జాలి ఫిట్టింగ్ అనేది చేస్తున్నారు. ఇసుక రౌతులు లోపలికి వెళ్లకుండా, పంపు లోపలికి వెళ్లకుండా ఈ జాలి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత టేపులు అనేది వేసుకోవాలి మనం పైపులకు దింపేటప్పుడు. ఈ జాలి కూడా ఇక్కడ టేపు చుట్టడం జరిగింది, 2 స్క్రూలు ఫిట్ చేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని మనం దింపుదాం రైతు మిత్రులారా. ఏ విధంగా దింపుతారనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను మిత్రులారా. పబ్బులు ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రైతు మిత్రులారా. ఈ విధంగా టేపులు అనేది వేసుకోవాలి. చూడండి మిత్రుల టేపులు వేయడం జరుగుతుంది. ఇది మోటార్తో వచ్చిన జాలితో పాటు మనము దోమల జాలి అంటాము, ఇళ్ళలో ఉపయోగిస్తారు. దాన్ని కూడా ఫిట్ చేయడం జరిగింది. ఎందుకంటే చిన్న రౌతులు కూడా లోపలికి వెళ్ళకుండా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా టేపులు అనేది వేసుకోవాలి. దింపేటప్పుడు కూడా పైపులకు, ఇనుప పైపులకు మనం టేపులు వేసుకుంటూ దింపాలి. ఇప్పుడు కొత్త స్టార్టర్, కొత్త మోటారు, కొత్త ఆటోమేటిక్ స్టార్టర్, కొత్త ఫీజులు అన్నీ కూడా కొత్త ఫిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను రైతు మిత్రులారా. చూడండి ఈ విధంగా మనం ఆన్ చేయగానే ఇక్కడ వాటర్ అనేది పోయడం జరుగుతుంది. ఈ విధంగా మనమే ఫిట్ చేసుకోవచ్చు. నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి.